ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా? ఏం లేదు మామ, అలా సరదాగా అన్నవరం వెళ్ళొద్దామని చెప్పి రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చాను. నర్సీపట్నం నుంచి తునికి ప్రతి పావు గంటకి ఒక బస్సు ఉంటుంది మామ. టికెట్ కాస్ట్ వచ్చి రూ. 50. చూడండి మామ, 100లో 15% మాత్రమే బాయ్స్ ఉన్నారు, మొత్తం లేడీసే ఉన్నారు. ఫ్రీ బస్ వచ్చిన కాడి నుంచి నర్సీపట్నం నుంచి తునికి వెళ్ళే రోడ్లో ఉంటుంది మామ లొకేషను. నందూరు దాటిన తర్వాత చూడండి మామ, ఎంత బాగుంటుందో లొకేషను. ఈవినింగ్ టైం, మధ్యాహ్నం టైం కాబట్టి మనకి సరిపోలేదు. ఈవినింగ్ టైం అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది లొకేషను. చూడండి మామ, అలాగే ఎంత బాగుంటుందో లొకేషన్ మాత్రం. వర్త్, లొకేషన్ మాత్రం వర్త్ మామ, వర్త్. ఇంకో మామ, మనం దిగిన బస్సు అది కొంచెం బస్సు అవతల బడ్డీ అవతల పిల్లర్ అవతలకి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగాలన్నమాట. అటుపక్క దిగితే అప్పుడు మనకి సెంటర్ వస్తుంది. ఇది గొల్లపుర సెంటర్. ఈ గొల్లపుర సెంటర్ అనేది తునిలో ఎవరికి తెలియకుండా ఉండరు. ఇది గొల్లపుర సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్, అదే ఈ బొమ్మ వెనకాలకి వెళ్తే మనకి కాకినాడకి రాజమండ్రికి వెళ్ళే బస్సులు మనకి ఉంటాయన్నమాట. అన్నవరం కాకినాడ బస్సు ఎక్కినా పర్లేదు, రాజమండ్రి బస్సు ఎక్కినా పర్లేదు. అన్నవరంలో దింపమంటే అన్నవరంలో దింపేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ అన్నవరమే, ఇంకేమీ ఉండవు. చూడండి, మనకి రైట్ సైడ్లో కాకినాడ బస్సు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మామ తుని రైల్వే స్టేషన్. ఇది ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, పాత కన్స్ట్రక్షన్ అనమాట. పాతది తీసి రీమోడల్ చేస్తున్నారు. చూడండి మామ, ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంతకు ముందు అయితే ఇంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉండేది కాదు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇప్పుడైతే కొత్తగా కట్టడం వల్ల ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవారు అలా హైవే. అయ్యో చూసుకోలేదు మామ, ఫోన్ రివర్స్లో పెట్టేశాను. సర్లే తిప్పుదాం, చూద్దాం. ఇంకో మామ, అక్కడి నుంచి మనకి చూడండి కనిపిస్తుంది. తిప్పానయ్యా, అక్కడ ద్వారం కనిపిస్తుంది మనకి. ఆ ద్వారంలో నుంచి అన్నవరం ఎంట్రీ అనమాట. అంటే ద్వారం దాటింది కానీ ఇక్కడ నుంచి అన్నవరం స్టార్ట్ అవుతుంది. అన్నవరం కొంచెం ముందుకెళ్ళింది. ఇక్కడ నుంచి అన్నవరం సిటీ మామ. చూడు, అన్నవరం మొత్తం ఇక్కడ నుంచి. బస్ దిగిన తర్వాత చూడు మామ, ఇదే గుడి, కిందన గుడి దగ్గర పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో ప్రసాదం కౌంటరు, రైట్ సైడ్ ఏమో మెట్ల మార్గం. ఇది కొండ మీదకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి బస్ స్టాప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఇది కొండ మీదకి వెళ్ళడానికి బస్సు. ఇది ట్రస్ట్ వాళ్ళది అనమాట. కొండ మీదకి ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్తాం మనము. ఒక కొండ మీద నుంచి పైకేమో రూ. 10 టికెట్ కాస్ట్, రైల్వే స్టేషన్ నుంచి రూ. 20. చూడమా, బస్సు ఎక్కిన తర్వాత మాత్రం సీట్లు మాత్రం క్లాసిక్గా ఉన్నాయి. బస్సులు చెమటలు మాత్రం తెగబడేస్తున్నాయి మామ. చూడండి మామ, సీట్లు ఒక్క ఏసీ బస్ కండక్ట్ చేసినట్టు కండక్ట్ చేస్తున్నారు, అంత నీట్గా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత కొండ మీద దిగిన తర్వాత చూడండి మామ, అది మనం అసలైన బస్సులు ఎక్కాల్సినవి. కాకపోతే ఇక్కడ రెడీగా లేవు, ఓన్లీ రైల్వే స్టేషన్ నుంచి పైకి వెళ్తాయి. ఇది ద్వారం, మొగస్ట్ ద్వారం. నేను ద్వారంలోంచి కాకుండా ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాను. కొంచెం ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్లో కేశకంఠశాల ఉంటుంది. ఒక గుండుకు వచ్చి కాస్ట్ టికెట్ రూ. 40. అక్కడ రీఫ్రెష్ అవ్వచ్చు అనమాట. అక్కడ లోపలికి వచ్చాను. లోపల నుంచి అదిగో ద్వారం లోపల లెఫ్ట్ సైడ్ ఏమో ద్వారం ఎదురుగా సెల్ ఫోన్స్ అవి పెట్టుకోవాలి. నేను దర్శనం చేసి వచ్చిన తర్వాత తీస్తున్నాను వీడియో ఇది. కొంచెం ఫ్రంట్కి వెళ్తే అలా కొంచెం ఫ్రంట్, ఇవన్నీ పక్క సైడ్ ఉన్నవన్నీ ఎదురుగా కనిపించే కంపార్ట్మెంట్స్. అవి అదే వ్రతాలు చేయించుకుంటారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతాలు. అవి ఫ్రంట్ సైడ్ మొత్తం చాలా ఉంటాయి, 12-15 ఉంటాయి దగ్గర దగ్గర. చూడండి, అలాగ వరుసగా ఉంటాయి. ఇప్పటికే అవుతున్నాయి పూజలు ఇంకానా. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకునేవారు అనమాట. కొంచెం ఫ్రంట్గా చూడు మామ, అలాంటి అమ్మాయిలతో మళ్ళీ ఎప్పుడు వస్తానో నేను సత్యనారాయణ స్వామి కొండకి. మళ్ళీ రావాలి మామ, ఇలాంటి మంచి అమ్మాయితో ఒక సత్యనారాయణ స్వామి కొండకి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే అది స్ట్రైట్కి వెళ్తే గోశాల ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే మనం ఇప్పుడు వచ్చాం చూడండి, ఇదిలో డ్యామ్ అనమాట. రైట్కి తిరిగామంటే మనకి టైం చూపించేది కనిపిస్తుంది. డ్యామ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అదే మనకి సూర్యుడి నుంచి టైం తెలిపేది. ఇది చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు. సినిమాల్లో చూపిస్తారు కదా, అన్నవరంపై కొండ మీద టైంతో చూపించేది ఇదే సూర్య గడియారం. అలా కొంచెం రైట్కి తిరిగితే గోశాల ఉంటుంది. చూడండి, గోశాల ఇది. మధ్యన కృష్ణుడు ఉంటాడు. ఎంట్రన్స్ బాగానే ఉంది. మధ్యన కృష్ణుడు ఉంటాడు, పూజారి చేస్తాడు. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకి గోవులు అనేది కనబడుతూ ఉంటాయి అన్నమాట. వివిధ జాతుల గోవులు మాత్రం అలాగా మనకి కనబడుతూ ఉంటాయి. మనకి మేత వేయాలనుకుంటే మేత వేయచ్చు, కాకపోతే మనం మేత వేయలేదు, మనకే మేత సరిపోదు అలాగని చెప్పి. గోశాల చూసిన తర్వాత కొంచెం ఫ్రంట్ మెట్లు దిగి బయటకు వస్తే రైట్ సైడ్లో ఉంటాయి ప్రసాదం.
అన్ని గుళ్ళు చెప్పాలంటే ప్రసాదం కన్నా కొన్ని గుళ్ళు టెంపుల్ ఎలా ఫేమస్ అయ్యాయి అంటే ప్రసాదం ద్వారా. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం అంత బాగుంటుంది ప్రసాదం వల్ల. అలా కిందకి డౌన్కి వెళ్తే మెట్లు వేసి కొండ కిందకి వెళ్ళిపోవచ్చు మనము. ఇంకా పదండి అన్నదానానికి వెళ్దాం. చూడండి మామ, ఇప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది, మామూలుగా ఉండదు. భోజనం మాత్రం బాగానే ఉంది, సూపర్ ఉంది. మరి ఎప్పుడన్నా వస్తే టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ, సూపర్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఉంటుంది మామ, చూడండి అన్నవరం వ్యూ, అలా డ్యామ్ వాటర్ వ్యూ, సిటీ వ్యూ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ S6 Traveler.